అటు బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాన్ రెండు భారత్ కొడుతున్నటువంటి దెబ్బలకు బిక్కచిచ్చిపోతున్నాయి. ఇక డైరెక్ట్ గా దాడి చేస్తే అది వేరు. ఇతర దేశాలతో భారత్ చేసుకునే ఒప్పందాలతోనే ఈ రెండు దేశాలు ఆర్థికంగా మరింత చితికిపోతున్నాయి. ఇక గత నెలలో యూరోపియన్ యూనియన్ తో భారత్ కుదుర్చుకున్న ఫ్రీ ట్రేడ్ డీల్ అందులో ప్రధానమైనది. ఇంతకీ ఐరోపాతో మన ట్రేడ్ డీల్ ఈ రెండు దేశాలకు ఎలా ప్రతికూలకంగా మారుతుందంటున్నారు? హ్యావ్ ఎ లుక్. మోదీ స్కెచ్ వేస్తే ఇలానే ఉంటుందా? భారత్ కవ్వుకు దెబ్బకి బంగ్లా పాక్ విలవిల. దౌత్య యుద్ధంతో బిత్తరపోయిన రెండు దేశాలు. భారత్ 27 దేశాల యూరోపియన్ యూనియన్ తో చేసుకున్న ఒప్పందంతో పొరుగు దేశాలు అక్కసుతో రగిలిపోతున్నాయి. రాబోయే 11 నెలల్లో అమలు కాబోయే ఈ ఫ్రీ ట్రేడ్ డీల్ తో భారత్ నుంచి ఎలాంటి సుంకం లేకుండానే యూరప్ మార్కెట్లలో ఎంట్రీ ఉంటుంది. ఇప్పటిదాకా ఐరోపా దేశాల్లో పాకిస్తాన్ కు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్, బంగ్లాదేశ్ కి ఉన్న లీస్ట్ డెవలప్డ్ కంట్రీ హోదాలతో ఎలాంటి సుంకాలు లేకుండా వ్యాపారం చేసుకుంటున్నాయి. మరిప్పుడు భారత్ ఎంట్రీ ఇస్తే ఈ దేశాలు పోటీ పడగలవా? సహజంగానే నాణ్యత, ఉత్పత్తి సామర్థ్యం, సప్లై చైన్ బలంగా ఉన్న భారతదేశమే లాభపడుతుంది. ఇప్పటిదాకా ఉన్న సుంకాలు ఎత్తేస్తే యూరోప్ దేశాల్లో మన ప్రోడక్ట్స్ వాడుతున్న వారు ఇంకా పెరగడం ఖాయంగా ఉంది. పాకిస్తాన్ నుంచి యూరప్ కు జరిగే సుమారు $9 బిలియన్ మేర, అంటే 75,000 కోట్లకు పైగా ఎగుమతులు ప్రమాదంలో పడవచ్చని అక్కడి వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ కు ఇది మరో దెబ్బగా మారనుంది. అటు బంగ్లాదేశ్ కూడా క్లిష్ట పరిస్థితిలో ఉంది. త్వరలో ఎల్డీసీ హోదా నుంచి బయటపడనున్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్న డ్యూటీ ఫ్రీ ప్రయోజనాలు తగ్గే ప్రమాదం ఉంది. భారత్ కు EU మార్కెట్లో సమాన హక్కులు లభిస్తే యూరోపియన్ బ్రాండ్లు భారత్ వైపు మళ్లే అవకాశం ఉందని బంగ్లాదేశ్ భయపడుతోంది. అందుకే యూరోపియన్ యూనియన్ తో అత్యవసర చర్చలు జరపడానికి సిద్ధమవుతోంది. అయితే అటు పాక్ కానీ ఇటు బంగ్లా గాని జాయింట్ గా ఏడ్చిన, విడివిడిగా వేడుకోలు పెట్టుకున్న 0 కంటే సుంకం తగ్గించడం కుదరదు. అలానే భారత్ ఉత్పత్తులను అడ్డుకోవడానికి లేదు. దౌత్యపరమైన యుద్ధం ఇదైతే కేంద్ర బడ్జెట్ 2026-27లో విదేశీ సాయం కింద బంగ్లాదేశ్ కు కేటాయించే నిధులను సగానికి తగ్గిస్తూ మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్ కు 120 కోట్లు కేటాయించగా ఈసారి ఆ మొత్తాన్ని 60 కోట్లకు పరిమితం చేసింది. ఇదే సమయంలో ఈ బడ్జెట్లో భూటాన్ కు అత్యధికంగా 2,288 కోట్ల ఆర్థిక సాయం కేటాయించారు. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే సుమారు 6% ఎక్కువ. అలాగే నేపాల్ కు 800 కోట్లు, శ్రీలంకకు 400 కోట్లు, మయన్మార్ కు 300 కోట్లు కేటాయించారు. మాల్దీవులు, మారిషస్ కు మరో 550 కోట్లు, ఆఫ్ఘనిస్తాన్ కు 150 కోట్లు, మంగోలియాకు 25 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఆఫ్రికన్ దేశాలకు 225 కోట్లు, సీషెల్స్ కు 19 కోట్ల విదేశీ సాయాన్ని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచింది. అంటే ఇక్కడ క్లియర్ గా భారత్ చెప్పదలుచుకున్నది ఒక్కటే: ఉంటే సక్రమంగా ఉండండి, లేకపోతే అన్నీ వదులుకోవడానికి సిద్ధపడండి అని.